ఈరోజు సత్యదేవుని ఆలయ క్షేత్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో ఇక్కడ భక్తుల అవసరాలకి అనుగుణంగా వచ్చే భక్తులకి మరిన్ని సౌకర్యాలు కలగజేయాలనే ఆలోచనతో ఇక్కడ ముఖ్యంగా మరి ముఖ్యమైన రోజుల్లో మరి కార్తీక మాసంలో కానీ ఇతర వైకుంఠ ఏకాదశికి కానీ ఇతర పర్వదినాల్లో భక్తులకి అకామిడేషన్కి చాలా ఇబ్బంది అవుతుందని మనం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 138 రూములు ఆలయ నిర్మాణం శివసదన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు అది పూర్తయింది. ఈరోజు అధికారికంగా ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ మా యాత్ర మా నివాస్ అంటే కొండ దిగువన 1,80,00,000తోటి అక్కడ ఒక భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేశాం. అలాగే శంకు చక్ర నామం గతంలో ఏర్పాటు చేశారు. అది కొంతకాలం తర్వాత ఈ ఎలక్ట్రికల్ పార్ట్స్ కాబట్టి కొంత మధ్యలో ఒక నామం వెలగటం ఆగిపోతే దాన్ని మళ్ళీ పునరుద్ధరించి శంకు చక్రాలు భక్తులందరికీ కూడా ఎంత దూరం నుంచి అయినా సరే దర్శించుకునేలాగా ఏర్పాటు చేశాం. అది వైకుంఠ ముక్కోటి ఏకాదశి మంచి శుభ సమయం కాబట్టి వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున దాన్ని ప్రారంభించి ఆ నామాన్ని భక్తులందరికీ కూడా దర్శనమిచ్చేలాగా చూపించమని ఈవో గారిని ఆదేశించడం జరిగింది. అంటే దీని గురించి అంటే మీ అందరికీ తెలుసు, కొంతమందికి ఈ క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వాల సమయంలో ఏం జరగలేదు, ఇప్పుడు అదే అనేక అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడతా ఉన్నాయి, క్షేత్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అన్నది కొన్ని పేపర్లు కూడా ఇష్టం లేదేమో వాళ్ళు తోసినట్టుగా వాళ్ళు పత్రికల్లో రాయడం జరుగుతుంది. దయచేసి నేను మనవి చేస్తున్నాను పత్రికల వారికి, భగవంతుడితో మనం ఆడుకోకూడదు. భగవంతుడి దగ్గరికి వచ్చి మనం కోరికలు కోరుకోవాలి. ధర్మబద్ధంగా ఉండే కోరికలు కోరుకుంటే ఆ స్వామి మనల్ని అందరినీ కటాక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన కోరిన కోరికలు నెరవేరుతాయి. అధర్మమైన కోరికలు కోరకూడదు. అలాగే మన కుటుంబానికి సంబంధించి కానీ ఇంకోటి కానీ ఆ స్వామికి చెప్పుకుంటే ఆ సత్యదేవుడు కరుణామయుడు వాళ్ళు అన్ని రకాలుగా వాడికి ఆ కోరిన కోరికలు నెరవేరుతాయి. అందుకని ఈ పేపర్లో వాళ్ళకి రకరకాల వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. మరి ఆలయాల మీద కూడా మీరు రాజకీయాలు చేసే పరిస్థితి వస్తే ఇది వేదిక కాదు. దయచేసి అటువంటి రాతలు రాయొద్దని చెప్తాను. అలాగే సత్యదేవ సర్వీసు రోడ్డు ఒకటి 40 లక్షలతోటి డెవలప్ చేసాం. ఆ రోడ్డు కూడా ఇప్పుడు భక్తులకు సౌకర్యార్థం వాడుకలోకి తీసుకొచ్చాం. రత్నగిరిలో ఉచిత విశ్రాంతి భవనం, ఇది ఒక భక్తురాలు స్వామి మీద ఎంత ఆవిడకి ఆ సర్వదాస్తి ఆవిడ ఇచ్చేసినట్లు లెక్క. 2 కోట్ల రూపాయలతోటి డార్మెంటరీని ఏర్పాటు చేసి నేను శంకుస్థాపన చేశాను. ఆ రోజున ఆ భక్తురాలు చెప్పడం జరిగింది, ఇంకా దీనికి ఇంకేదైనా అవసరం ఇంకా ఎక్కువ పడితే కూడా నాకున్న ఆస్తిలో నుంచి ఖర్చు పెట్టి నేను అది కూడా ఏర్పాటు చేస్తానని ఆ మహాభక్తులు చెప్పడం జరిగింది. నిజంగా ఆ సత్యదేవుడు రాజమణి ఆ భక్తురాలి పేరు. నిజంగా అటువంటి భక్తులు మరి ఉండటం అన్నది స్వామివారి కరుణా కటాక్షలు వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటూ వారికి మేలు జరగాలని కోరుకుంటున్నారు. అలాగే ఆదిశంకర మార్గం 1,45,00,000 అంచనాతోటి ఈ కొండ మీద ట్రాఫిక్ నివారణ చేసి ఈ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం వెనక నుండి కొండ దిగువకి వెళ్ళే ఘాట్ రోడ్ 3వ టర్నింగ్ వరకు కూడా బీటీ రోడ్ ఏర్పాటు చేసి ఇది ఆదిశంకర మార్గ నామకరణం చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ట్రాఫిక్ రద్దీ ఎక్కడ కూడా కంజంక్షన్ లేకుండా భక్తుల సౌకర్యం కోసం అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హరిహర మార్గాన్ని
మన వై జంక్షన్ దగ్గర నుంచి రత్నగిరి సత్యగిరి వైపు వై జంక్షన్ దగ్గర 10 లక్షలతోటి ఆ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే వనదుర్గ మార్గం, ఇది ఒక కేశకన్నశాల రోడ్ నుంచి ట్రాఫిక్ నివారణ చేసి నవదుర్గ అమ్మవారి ఆలయం వద్ద కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు 2వ టర్నింగ్ దగ్గర ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం కోసం ఒక 13,60,000 దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దగ్గర ఇంచుమించు ఒక 25 కోట్లు, కొంచెం ఇంచుమించుగా 25 కోట్ల రూపాయల మరి వ్యయం చేసి భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తుల కోసం అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆయన గొప్ప దైవ భక్తుడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఇంత విజయవంతం అవటానికి, ఎందుకంటే ఇది గొప్ప, ఆయన ఎంతో దేవుడి మీద నమ్మకం ఉన్న వ్యక్తి. అంటే ఇప్పుడు ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న పథకాలు ఆయన ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కార్యక్రమం ఏ ఒక్కరికి కూడా నమ్మశక్యం కానీ అది ఎజెండా అంటే